మనం నిన్న వీడియోలో ఒక విషయం చెప్పుకున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకున్నాం. ఏదైనా జరగచ్చు అని. ఈరోజు ఈ మొత్తం ఇజ్రాయెల్, ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, హౌతీ ఎపిసోడ్లో మాస్ ట్విస్ట్ బయటకు వచ్చిందండి. ఇరాన్ యొక్క ఎలీట్ యూనిట్ అయిన ఇరాన్ కుడ్స్ ఫోర్స్కు ముఖ్య కమాండర్ అయిన ఇస్మాయిల్ ఖానీను ఇరాన్ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అంటే ఇతను ఒక మొసాద్ గూఢచారి అనే అనుమానంతో అరెస్ట్ చేసింది. ఇతను చాలా రోజుల నుండి ఇరాన్ కు కమాండర్ గా ఉంటూ ఇజ్రాయెల్ కోసం పనిచేశాడు. హసన్ నజరుల్లా సద్రాన్ లెబనాన్లోని దహియా అనే ఏరియాలో పలానా టైంలో పలానా బంకర్ కు వస్తాడు అని ఇజ్రాయెల్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తే ఇస్మాయిల్ ఖానీ. సారీ, ఇక్కడ నేను ఫిక్షనల్ మూవీస్తో కంపేర్ చేస్తున్నాను, బట్ అదే నాకు గుర్తొస్తోంది. కొన్నేళ్ల ముందు పూరి జగన్నాథ్ అనే డైరెక్టర్ తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుతో పోకిరి అనే మూవీ తీశారు. ఆ మూవీ అప్పట్లో బాగా ఆడింది. ఆ మూవీలో హీరో విలన్ గ్యాంగ్ లో ఉంటాడు, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి హీరో పోలీస్ అని, మాఫియాను అంతం చేయడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేశాడు అని సస్పెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పటి వరకు అందరూ ఇది ఒక లవ్ స్టోరీ అనుకుంటారు, కానీ ఇది ఒక ఎస్పినాజ్ రియల్ థ్రిల్లర్ అని లాస్ట్ లో అందరికీ అర్థమవుతోంది. సేమ్ ఇదే లెబనాన్ విషయంలో కూడా జరిగింది. ఇంకా ఎన్ని ట్విస్టులు చూడాలో అర్థం కావడం లేదు. ఇస్మాయిల్ ఖానీ మామూలు వ్యక్తి కాదండి. ఇతన్ని ఖాసిం సులేమానీ సక్సెసర్ అన్నారు. ఇతను డైరెక్ట్ గా సుప్రీం అలీ ఖమీనీతో మాట్లాడతారు. పక్కన కూర్చునే ఫొటోస్, వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. ఇంత హై పోస్ట్ లో ఉన్న వ్యక్తిని ఇజ్రాయెల్ తమ వైపు మార్చుకుంది. ఇస్మాయిల్ ఖానీ ఎలా హెజ్బుల్లా సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఇజ్రాయెల్ కు దోహదపడ్డాడు. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడు? ఈ ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్స్ కారణంగా భారత్లో ఆయిల్ ప్రైస్ ఎందుకు పెరగబోతున్నాయి అనే విషయాలు తెలుసుకునే ముందు క్విక్గా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. యుద్ధాల్లో గెలవాలి అన్నా, శాంతి రావాలి అన్న అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండాలి. గత కొన్నేళ్ల నుండి చాలా దేశాలు భారత్తో సహా డిఫెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. భారత్ వేరే దేశాలకు ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలపరుస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థతో మనం కూడా గ్రో అవ్వాలి అనుకునే వారి కోసం భారత్ యొక్క లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ అయిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ 150 మూమెంటం 50 ఫండ్ తో మేము ముందుకు వచ్చింది. ఈ ఇండెక్స్ ఫండ్ కరెంట్లీ సబ్స్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బు 100% సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అండ్ హై రిటర్న్స్ ను కూడా ఇస్తుంది. ట్రేడింగ్, ఇంట్రాడే, ఈక్విటీ లాంటి మార్కెట్ పైన అవగాహన లేని బిగినర్స్ కు ఇది మంచి ఆపర్చునిటీ. కేవలం 4-5% రిటర్న్స్ కోసం మీ డబ్బును FD/RD చిట్ ఫండ్స్ లో వేయకండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి లాస్ట్ డే అక్టోబర్ 15th. NFO ఒక లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇక్కడ NAV 10 రూపీస్ నుండి స్టార్ట్ అవుతోంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మీ డబ్బును టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా మంచి రిటర్న్స్ ను జనరేట్ చేస్తుంది. దీని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఈ ఫండ్ గత 10 ఏళ్లలో 26.3% రిటర్న్స్ ను ఇచ్చింది. గత 5 ఏళ్లలో 37% రిటర్న్స్ ను ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ఈ కొత్త ఫండ్ కూడా సేమ్ రిటర్న్స్ ను ఇవ్వబోతోంది. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. మీరు కనుక 2014 లో 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే 10 years లో 10x రిటర్న్స్ అంటే దాదాపు 10 లక్షలు ఇప్పటికే వచ్చి ఉండేవి. NRI మిత్రులకు కూడా ఇది మంచి అవకాశం. ఇక్కడ నెలకు 18,000 ఇన్వెస్ట్ చేస్తే 10 years లో దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందవచ్చు. లాస్ట్ డేట్ అక్టోబర్ 15. ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రొనాలజీను అర్థం చేసుకోవాలి. ఇయర్ 2023 అక్టోబర్ 7th నుండి ఈ యుద్ధం మొదలైంది. హమాస్ పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హానియా జూలై 38 వరకు చాలా సేఫ్ అండ్ సౌండ్ గా ఖతార్లోని దోహా ప్లాజాలో ఉన్నారు. దోహా ప్లాజాలో 5 స్టార్ లైఫ్, ప్రపంచ వ్యాప్తంగా ఇతనికి ఫండింగ్ వచ్చేది. సర్వభోగాలు అనుభవించాడు. ఇతను ఖతార్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ కానీ మొసాద్ కానీ ఇతన్ని టచ్ చేయలేకపోయాయి. ఎందుకు అంటే ఖతార్లో ఒకవేళ ఇతన్ని చంపితే ఖతార్ యొక్క పేరు చెడిపోతుంది. ఖతార్ సేఫ్ కాదు అనే నేరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెగోషియేషన్ చేస్తోంది ఖతార్. అటువంటి ఖతార్ గడ్డలో ఇస్మాయిల్ చనిపోతే ఖతార్ రాజు అల్ థానీకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ ఖతార్కు అమెరికాకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కారణంగా ఇస్మాయిల్ను ఖతార్లో చంపలేకపోయారు. జూలై 31 రోజు ఇస్మాయిల్ హానియే ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ అయిన పెజెష్కియన్ గారి ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చాడు. ఇస్మాయిల్ హానియే సెక్యూరిటీ బాధ్యతలన్నీ ఇరాన్ కుడ్స్ ఫోర్స్ సభ్యులే తీసుకున్నారు. ఇక్కడ ఇరాన్ కుడ్స్ ఫోర్స్ అంటే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వీళ్ళు ఇరాన్లో ఒక రకంగా చెప్పాలి అంటే చాలా పవర్ఫుల్. వీళ్ళ ద్వారానే ఇరాన్ యుద్ధం చేస్తోంది. వీళ్ళే మొత్తం ప్లానింగ్ చేస్తారు. గూఢచర్యం, మ్యాపింగ్, స్కెచింగ్ అన్నీ వీళ్ళే చేస్తారు. సుప్రీం అలీ ఖమీనీ ధైర్యానికి వెనకున్నది కుడ్స్ ఫోర్సే. సో ఇస్మాయిల్ హానియేను ఖతార్ ఎందుకు ఇరాన్కు పంపించింది అంటే కుడ్స్ ఫోర్స్ ఉందిలే, వాళ్ళు చూసుకుంటారు,
ఇతని సెక్యూరిటీని వాళ్ళే చూసుకుంటారు అనే ధైర్యంతో పంపారు. ఇరానీ కుడ్స్ ఫోర్స్ సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే పంపారు. ఈయన టెహరాన్లోని రెసిడెన్స్లో ఈయన రూమ్లో బాంబు పెట్టి మొసాద్ ఇస్మాయిల్ హానియాను చంపేసింది. స్పెసిఫిక్గా చంపేసింది. ఆ బిల్డింగ్లో ఉన్న వారికి ఎవ్వరికీ ఏమీ కాలేదు. కేవలం ఇస్మాయిల్ హానియా మరియు ఇతని బాడీగార్డ్ మాత్రమే చనిపోయారు. ఈ ఇష్యూ తర్వాత ఖతర్ ఇరాన్ను బ్లేమ్ చేసింది. ఇన్ని రోజులు ఇస్మాయిల్ హానియా ఖతర్ ప్లాజాలో హ్యాపీగా ఉండేవాడు, మీ సెక్యూరిటీ లోపం కారణంగానే చనిపోయాడు అని బ్లేమ్ చేయడం జరిగింది. హమాస్ లీడర్ అయిన యహియా సిన్వర్ కూడా ఇరాన్ కుడ్స్ ఫోర్స్ను దూషించి ఇంత పెద్ద లీడర్ను కాపాడలేకపోయారు అని నిరాశ వ్యక్తపరిచారు. ఇస్మాయిల్ హానియే ఏ బండిలో వచ్చాడు, ఏ బండిలో వెళ్ళాడు అనేది కుడ్స్ ఫోర్స్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. టెహరాన్లో ఇస్మాయిల్కు 2 నుండి 3 గెస్ట్ హౌస్ ఉన్నాయి. ఇస్మాయిల్ హానియా ఒకసారి ఒక రూమ్లో ఉంటాడు, ఇంకొకసారి వేరే హోటల్లో ఇంకొక రూమ్లో ఉంటాడు. ఆ రాత్రి ఇస్మాయిల్ ఎక్కడ ఆగాడు అనేది కూడా కుడ్స్ ఫోర్స్కే తెలుసు. ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే కుడ్స్ ఫోర్స్కు కమాండర్గా ఇస్మాయిల్ ఖానీ ఉన్నాడు. ఇస్మాయిల్ హానియా సెక్యూరిటీ మొత్తం ఇతని ఆధ్వర్యంలోనే జరిగింది. ఇస్మాయిల్ ఖానీ మొసాద్ కోసం పనిచేశాడు కాబట్టే ఇస్మాయిల్ హానియా లొకేషన్ను మొసాద్కు ఇచ్చాడు. ఇస్మాయిల్ హానియా టికెట్ను కట్ చేసిన వ్యక్తి ఈయన. నెక్స్ట్ సెప్టెంబర్ 2024కు వద్దాం. ఇజ్రాయెల్ హసన్ నజ్రుల్లా అండ్ గ్యాంగ్తో మంచి మాటలతో ఒక విషయం చెప్పింది. నార్థన్ ఇజ్రాయెల్లో దాడులు చేయొద్దు, మీ మిజైల్ దాడుల కారణంగా మేము మా ప్రజలను నార్థన్ ఇజ్రాయెల్ నుండి సెంట్రల్ ఇజ్రాయెల్కు మారుస్తూ ఉన్నాం. మీరు మిజైల్స్తో దాడులు చేయము అని మాటిస్తే మళ్ళీ మేము మా ప్రజలను సెంట్రల్ ఇజ్రాయెల్ నుండి నార్థన్ ఇజ్రాయెల్కు షిఫ్ట్ చేస్తామని కోరారు. దీనికి నజ్రుల్లా లేదు, కుదరదు, మిజైల్ దాడులు ఆగవు అని హెచ్చరించాడు. ఇక అంతే, ఇజ్రాయెల్ ఇస్మాయిల్ ఖానీకు ఫోన్ చేసి హసన్ నజ్రుల్లా లొకేషన్ జర ఇవ్వమని కోరింది. సెప్టెంబర్ 27 రోజు ఎక్కడో ఇరాక్లో ఉన్న హసన్ నజ్రుల్లా సౌతర్న్ లెబనాన్కు వెళ్తాను అని అన్నాడు. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చాలాసార్లు హసన్ నజ్రుల్లాను హెచ్చరించాడు. లెబనాన్కు వెళ్ళొద్దు, నిన్ను టార్గెట్ చేస్తున్నారు, నీ ప్రాణాలకు హాని ఉంది, వెళ్ళొద్దు అని చెప్పిన హసన్ నజ్రుల్లా హీరోలాగా ఆ శుక్రవారం రోజు సౌదర్న్ లెబనాన్లోని దయ్యా అనే ఏరియాలోని ఒక బంకర్కు మీటింగ్ లేదా ప్రేయర్ చేయడానికి వెళ్ళాడు. హసన్ నజ్రుల్లా లొకేషన్ను ఇజ్రాయెల్కు ఇచ్చింది కూడా ఇస్మాయిల్ ఖానీనే అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ హసన్ నజ్రుల్లా ఎక్కడున్నాడు అనే లొకేషన్ ఇవ్వడం అంటే హసన్ నజ్రుల్లా పలానా స్ట్రీట్లో ఉన్నాడు, పలానా రూమ్లో ఉన్నాడు, ఇతని పిన్ కోడ్ ఇంత అని చెప్పడం కాదు. లొకేషన్ ఇవ్వడం అంటే హసన్ నజ్రుల్లా ఎక్కడున్నాడు అనేది ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్తో సహా ఇవ్వడం. కోఆర్డినేట్స్ ఉంటే మిజైల్ స్పెసిఫిక్ టార్గెట్స్ను హిట్ అవుతాయి. హసన్ నజ్రుల్లా లెబనాన్కు వెళ్తున్నాడు అని కుడ్స్ ఫోర్స్కు తప్ప వేరెవ్వరికీ తెలియదు. ఇస్మాయిల్ ఖానీ కారణంగానే హసన్ నజ్రుల్లా కూడా చనిపోయాడు. నెక్స్ట్ సెప్టెంబర్ 38 రోజు హసన్ నజ్రుల్లా సక్సెసర్ను కూడా లెబనాన్లో చంపేశారు. ఇతను లెబనాన్కు వెళ్ళాడు అని కుడ్స్ ఫోర్స్కు తప్ప ఎవ్వరికీ తెలియదు. మేబీ ఇస్మాయిల్ ఖానీ ఇన్ఫో కారణంగానే హెజ్బుల్లా సక్సెసర్ను కూడా చంపేసి ఉంటారు. అక్టోబర్ 1 రోజు హాషిమ్ సఫీయుద్దీన్ను హెజ్బుల్లా చీఫ్గా ప్రకటించారు. ఈ హాషిమ్ సఫీయుద్దీన్ అనే వ్యక్తి చాలా పెద్ద క్లెరిక్. ఇతను కాసిం సులేమానీకు బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఇంత పెద్ద వ్యక్తి లెబనాన్కు వెళ్ళాడు. ఇతన్ని అక్టోబర్ 3 రోజు ఇజ్రాయెల్ చంపేసింది. ఇతని లొకేషన్ కూడా ఇస్మాయిల్ ఖానీనే ఇచ్చాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. నలుగురు చనిపోయిన తర్వాత ఇరాన్ సుప్రీం అలీ ఖమీనీకు డౌట్ వచ్చింది. మనలోనే ఎవరో ఒకరు మన సీక్రెట్స్ అన్నింటినీ ఇజ్రాయెల్కు లీక్ చేస్తున్నాడు అనే అనుమానాలు వచ్చాయి. మనకంటే ఒక స్టెప్ ముందంజలో ఇజ్రాయెల్ ఎప్పుడు ఎందుకుంది అని ఇంటర్నల్ ఆడిట్ చేసుకున్న తర్వాత ఇస్మాయిల్ ఖానీ దొరికాడు. ఇతను అక్టోబర్ 7 నుండి కాంటాక్ట్లో లేడు. ఎక్స్ హ్యాండిల్స్లో ఇజ్రాయెల్ మీడియా మరియు ఇజ్రాయెల్ సిటిజన్స్ అందరూ ఇస్మాయిల్ ఖానీను కూడా ఇజ్రాయెలే చంపేసింది అనే వార్తలు వైరల్ చేశారు. బట్ అందులో ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను కూడా ఎటువంటి వీడియోస్ చేయలేదు. బట్ ఫైనలీ నిన్న తెలిసింది ఏంటి అంటే ఇస్మాయిల్ ఖానీని ఇరాన్ అరెస్ట్ చేసింది అని, ఇతన్ని విచారిస్తున్నారు అని. ఇక్కడ మళ్ళీ ఇరాన్ తప్పు చేస్తోంది. ఇరాన్ ఇస్మాయిల్ ఖానీను డబుల్ ఏజెంట్ లాగా మార్చి ఇజ్రాయెల్కు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇజ్రాయెల్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫర్మేషన్ను లాగి ఉండాలి. ఇస్మాయిల్ ఖానీ ద్వారా ఇజ్రాయలీ సీక్రెట్స్ను తెలుసుకోకుండా ఇరాన్ ఏం చేసింది, పబ్లిక్గా అఫీషియల్గా ఇస్మాయిల్ ఖానీ దేశద్రోహి అని ప్రకటించింది. ఇది అండి జరిగింది. మొన్న హెజ్బుల్లా ఇజ్రాయెల్ యొక్క హైఫా సిటీ మీద భయంకరంగా దాడి చేసింది. హైఫాలో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా ఆల్రెడీ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. $10 వరకు ఒక బ్యారెల్ ఆయిల్ యొక్క ధర పెరగబోతోంది అంటున్నారు. దీని కారణంగా భారత్లో ఆయిల్ ధరలు పెరగనున్నాయి. దీని కారణంగా ఆబ్వియస్గా అన్ని వస్తువులు పెరుగుతాయి. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అనే యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలపైన ఇంపాక్ట్ చూపించబోతోంది. హెజ్బుల్లా హైఫా పైన దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్లో గ్రౌండ్ ఇన్వేషన్ మొదలుపెట్టింది. అంటే ఎలాగైతే గాజాలో చేసిందో సేమ్ అలాగే లెబనాన్లో కూడా ఇప్పుడు చేస్తోంది. ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి.
ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ గాజా దెన్ యూ విల్ బికమ్ లైక్ గాజా అని. అంటే గాజా నుండి మీరు నేర్చుకోకపోతే మీరు కూడా గాజా లాగా మారిపోతారు అని ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ప్రస్తుతం లెబనాన్ లో ఇజ్రాయెల్ ఆర్మీ దిగింది. రెండు వైపుల నుండి దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 100కు పైగా ఇజ్రాయలీ సైనికులు కూడా చనిపోయారు. హెజ్బుల్లా కూడా మంచి ఫైట్ ఇస్తోంది. బట్ హెజ్బుల్లా మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? హెజ్బుల్లాలో కమాండర్స్ లేరు, టాప్ లీడర్స్ లేరు, పొలిటికల్ లీడర్స్ లేరు. హసన్ నజ్రుల్లా సక్సెసర్ను చంపేశారు, ఆ సక్సెసర్ను చంపేశారు. సో దీని కారణంగా కోఆర్డినేషన్ లోపంతో హెజ్బుల్లా వీక్ అవుతూ వస్తోంది. మార్కెట్లో హెజ్బుల్లా చీఫ్ పోస్ట్లో కూర్చోడానికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవ్వరూ రాము అంటున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు హెజ్బుల్లా చీఫ్ గా ప్రకటించబడతారో వాళ్ళను బస్ ఎక్కించుకొని వెళ్తోంది. దీంతో ఫైనలీ నిన్న హెజ్బుల్లా డిప్యూటీ నయీం ఖాసిం మీడియా ముందుకు వచ్చి మేము ఇజ్రాయెల్తో అన్కండిషనల్గా సంధి చేసుకుంటాము అని ప్రకటించాడు. అంటే సీజ్ ఫైర్ చేసుకుంటాము, ఇక్కడితో అన్ని ఆపేద్దాము అని ఈయన అంటున్నారు. బట్ ఆబ్వియస్లీ ఈ సీజ్ ఫైర్ను ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఇరాన్ పెద్దలు హెజ్బుల్లా డిప్యూటీ నయీం ఖాసిమ్ను నువ్వు హెజ్బుల్లాకు చీఫ్గా ఉండు అని ప్రతిపాదిస్తే ఈయన నేనుండను, నాకు బస్ ఎక్కడం ఇష్టం లేదు అని మొహమాటం లేకుండా తిరస్కరించాడు. ఫైనల్లీ ఖతారీ అధికారులు అనుమాన పడినట్లే, యహియా సిన్వార్ అనుమాన పడినట్లే ఇరాన్ ఆర్మీలోనే, ఇరాన్ కుడ్స్ ఫోర్స్లోనే ఇజ్రాయలీ మోల్ ఉన్నాడు. మేబీ ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్స్ లో కూడా, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ లో కూడా ఇజ్రాయలీ మోల్స్ ఉండొచ్చు. కాబట్టే ఇజ్రాయెల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మొన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యావ్ గాలెంట్ ఏమన్నారో తెలుసా? ఇరాన్ పైన మేము చేసే ప్రతిదాడి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అన్నారు. ఇంకెన్ని ట్విస్టులు ఇస్తారో అర్థం కావడం లేదు. ఆల్రెడీ 10 నుండి 12 ట్విస్టులు అయిపోయాయి. ఏ సినిమాలో చూసే అవసరం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హౌతీ యుద్ధాలను ఫాలో అయితే చాలు, అన్ని రకాల ఫిల్మ్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్లు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీతో పాటు గ్రో అయ్యేలాగా చూసుకోండి, ఆర్థికంగా స్టెబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎన్ఎఫ్ఓ మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సేఫ్ అండ్ సెక్యూర్గా రిస్క్ లేకుండా ఉంటుంది. దీని యొక్క లాస్ట్ డేట్ అక్టోబర్ 15th. ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా అవైల్ చేసుకోండి. సో కంటెంట్ నచ్చిందా? సో దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే డెఫినెట్గా వీడియో యొక్క రీచ్ పెరుగుతుంది. అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.